విశాఖ జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇండస్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఇండస్ హాస్పిటల్లో 2వ అంతస్తు నుంచి భారీగా పొగలు వ్యాపిస్తున్నాయి. మంటల్లో పలువురు రోగులు చిక్కుకున్నట్లు సమాచారం. విశాఖ జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మనం ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇండస్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఇండస్ హాస్పిటల్లో 2వ అంతస్తు నుంచి భారీగా పొగలు వ్యాపిస్తున్నాయి. మంటల్లో పలువురు రోగులు కూడా చిక్కుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, విజయ చంద్రిక జగదాంబ జంక్షన్ లో అంటే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో కూడా ఈ హాస్పిటల్ ఇండస్ హాస్పిటల్లో కాసేపటి క్రితమే అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే అగ్ని ప్రమాదానికి కారణాలను ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది పోలీసులు చేరుకున్నారు. అయితే 2వ అంతస్తు నుంచి మంటలు చెలరేగినట్లుగా ప్రస్తుతం తెలుస్తుంది. ఇప్పటికే రోగులు కూడా ఎక్కువగా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే ప్రస్తుతం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక విధంగా అక్కడున్న ప్రాంతం మాత్రం ఆందోళనకర పరిస్థితులు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోగులు ఒక పక్క నుంచి, అదేవిధంగా సిబ్బంది కూడా బయటికి పరుగులు తీసే ఆ సన్నివేశాలు కూడా మనం చూస్తాం. ఏదైతే 2వ అంతస్తు నుంచి మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదానికి జరిగిన తర్వాత కూడా ఈవెందో ఫైర్ సిబ్బంది కానీ లేకపోతే ఇతరులు వెళ్లి మంటలను ఆర్పేందుకు కూడా అక్కడ సోర్స్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతుందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం అక్కడ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. రోగులు కూడా బయటకు వచ్చే పరిస్థితి కొంతమందికి అవుతుంది, కొంతమంది మంచపై నుంచి లేచే పరిస్థితి కూడా కొంతమంది లేని పరిస్థితిలో వారి పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతం వారిని పోలీసులు కూడా బయటకు తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఏంటి అనేది తెలియదు. ఒక పక్క షార్ట్ సర్క్యూటా లేకపోతే ఏమైనా అక్కడ బ్లాస్ట్ అయింది అన్న కారణంలో కూడా పోలీసులు చూస్తున్నారు. కానీ ఉదయం నుంచి కూడా అక్కడ కాసేపటి క్రితమే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక విధంగా ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్న పేషెంట్లు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదానికి ఎవరైనా గురయ్యారా లేదనేది మాత్రం ఇప్పటికిప్పుడు సమాచారం అయితే కూడా అందట్లేదు. ఫైర్ సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 3-4 ఫైర్ సిబ్బంది కూడా తగటాలతో వచ్చి అక్కడ చేరుకున్నారు. అదేవిధంగా పోలీస్ ఫైర్ సిబ్బంది కూడా మంటలను ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రమాదాల కారణాలు కూడా అన్వేషిస్తున్నారు. రోగులు అదేవిధంగా సిబ్బంది కూడా ప్రాణాలను రక్షించేందుకు కూడా పరిస్థితి మొత్తం ఆ ఆవరణ అంతా కూడా చుట్టూరు కూడా దట్టమైన పొగలు కూడా కమ్ముకున్నాయి. అంటే బయట నుంచి లోపలికి వెళ్లే కొంతమంది కూడా సాహసం చేయని పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో కాసేపు తర్వాత ఈ పరిస్థితి ఎంతవరకు దీన్ని అంచనా వేయచ్చు, అదేవిధంగా దీన్ని కంట్రోల్ చేయడానికి మరేమైనా సిబ్బంది ఉందా అనేది కూడా మనకి మరి కాసేపట్లో తెలిసే పరిస్థితి కనిపిస్తుంది. విజయ చంద్రిక, రైట్. మరి అక్కడ రద్దీగా ఉండే ప్రాంతం అంటున్నారు. మరి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపులోకి రావడానికి ఎంత సమయం పట్టొచ్చు? జగదాంబ జంక్షన్ లో ఒక పక్క కేజీహెచ్, మరో పక్క ప్రధాన కూడలి జగదాంబ జంక్షన్ లో ఇక్కడ ఈ హాస్పిటల్ కూడా మొత్తం 6-7 అంతస్తులుగా ఈ యొక్క హాస్పిటల్లో చాలా మంది రోగులు ఉంటారు. ప్రముఖ హాస్పిటల్లో కూడా ఇండస్ హాస్పిటల్ కూడా ఒకటి చెప్పుకోవచ్చు. మొత్తం అన్ని వ్యాధులు కావచ్చు, అన్ని జబ్బులు కావచ్చు, ఇక్కడ ఆపరేషన్స్ కానీ సర్జరీస్ టోటల్ గా అన్ని చేస్తుంటారు. కావున చాలా మంది రోగులు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉదయం ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా రోగుల్లో ఒక భయాందోళన అయితే గురవుతుంది. కొంతమంది బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రమాదానికి కారణాలు కూడా ప్రస్తుతం ఏం జరిగిందనే తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు, మంటలాపే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగలు ఆవరించడంతో లోపలికి వెళ్లే పరిస్థితి వారికి పరిస్థితి కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మరి కాసేపట్లో దీనిపైన పూర్తిగా మనకి సమాచారం తెలిసే అవకాశం కనిపిస్తుంది. మంటలను ప్రస్తుతం అయితే తగ్గాయని తెలుస్తుంది. పొగలు మాత్రం దట్టంగా ఉన్నాయి అనేది మనకు తెలుసు. కాబట్టి
ఈ ఒక పక్క రోగులు, మరో పక్క సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది కూడా బయటకు వస్తే దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మెయిన్ అక్కడ ఈ సహాయక చర్యలు చేపట్టడానికి మాత్రం తీవ్ర అంతరాయంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం అంతా కూడా కంజెస్టెడ్ ఏరియాలో హాస్పిటల్ ఉండడంతో లోపలికి ఏదైతే ఫైర్ వాహనాలు కావచ్చు వెళ్లే పరిస్థితి కూడా కనిపించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం హాస్పిటల్ చుట్టూరు కూడా బౌండరీ వాల్ టోటల్ గా మొత్తం అక్కడంతా కంజెస్టెడ్ ఏరియాలో ఉండడంతో ఈవెన్ ఫైర్ వెహికల్ కూడా లోపలికి వెళ్లి అక్కడ ఫైర్ ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. దీంతో ఈ అగ్ని ప్రమాదం కూడా రేజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రమాదం తీవ్రత కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా అగ్నిమాపక సిబ్బంది దీన్ని అదుపులోకి తీసుకొస్తారనేది కూడా వారికి కూడా ఒక విధంగా సవాళ్ళు అంటే చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం అయితే మాత్రం మంటల స్థాయి అయితే తగ్గింది, పొగలు శాతం అయితే పెరిగింది. పొగలు ఎక్కువగా ఉండడంతోనే అక్కడ పరిస్థితి ఏముంది, ఎట్లా ఉంది అనేది అంచనా వేయడం కూడా కొంచెం కష్టతరం అవుతుందని అక్కడ ఉన్న సిబ్బంది ద్వారా మనకు తెలుస్తుంది. విజయచంద్రిక, అంటే సిబ్బంది అంతా పరుగులు పెడుతున్నారు. సుమారుగా ఎంతమంది పేషెంట్స్ లోపల ఉండే అవకాశం ఉంది? అంటే పేషెంట్స్ అందరూ ఇక బయటికి వచ్చేసినట్టేనా? సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, కరెక్టే? సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. లోపల పేషెంట్స్ ఎంతమంది ఉన్నారనేది ప్రస్తుతం మనం అంచనా వేయడమే తప్ప ఎంతమంది అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మొత్తం అన్ని ఫ్లోర్లలో కూడా రోగులు ఉంటారు. అదేవిధంగా కొంతమంది క్యాజువాలిటీకి వెళ్ళాలని ఉంటారు, కాబట్టి కొంతమంది బెడ్ రీడింగ్స్ కూడా ఉంటారు. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం వారిని సేఫ్ సైడ్ తీసుకొచ్చే విధంగా కూడా పోలీసులు లోపలికి వెళ్ళారు. అదేవిధంగా వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది సిబ్బంది కూడా, ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది కూడా సహాయక చర్యలో పాల్గొని వారు కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టంగా ఏమీ లేదని మనకు సమాచారం వచ్చింది. కాకపోతే ఈ మంటలను ఆర్పిన తర్వాత మీరు లోపలికి వెళ్ళి అసలు ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొత్తానికి ఈ యొక్క ఫైర్ ఆపరేషన్స్ కానీ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి అక్కడున్న ఏదైతే అవైలబిలిటీ అంటే చుట్టూరు లోపలికి వెళ్ళలేని పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి మరి కొంచెం సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రమాదాన్ని అంటే తీవ్ర స్థాయిలో అంచనా వేయచ్చా లేదనేది దీనిపైన లోపలికి వెళ్లే సిబ్బందితో మనకి మాట్లాడితే విషయం తెలుస్తుంది. కాబట్టి లోపలికి వెళ్ళిన వారు మాట్లాడిన స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం వారిని రెస్క్యూ ఆపరేషన్ చేసి లోపల ఉన్న పేషెంట్స్ బయటికి తీసుకొచ్చిన తర్వాతే దీనిపైన మనకు స్పష్టమైన సమాచారం అందే పరిస్థితి కనిపిస్తుంది. విజయచంద్రిక, సతీష్, అంటే రెండో అంతస్తులో ప్రమాదం జరిగింది అంటున్నారంటే మొత్తం ఎన్ని అంతస్తులు హాస్పిటల్ ఇది? అలాగే రద్దీగా ప్రాంతం అంటున్నారంటే డెఫినెట్ గా ఇది చుట్టుపక్కలంతా కూడా కమర్షియల్ గా ఉండే అవకాశం ఉంది, వ్యాపించే అవకాశం ఏమైనా ఉందా? మొత్తం ఇది 5 స్టోర్ బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు. టోటల్ గా మొత్తం అంతా హాస్పిటలే కవర్ అయి ఉంది. ఈ హాస్పిటల్ చుట్టూరు కూడా ప్రధాన హాస్పిటల్స్, అదేవిధంగా ల్యాబ్స్, మరో పక్క ఈ రెసిడెన్స్ కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. జగదాంబ జంక్షన్ అంటేనే అత్యంత రద్దీ అయిన ప్రముఖ కూడల్లో అదొక్కని చెప్పుకోవచ్చు. ఈ హాస్పిటల్ ప్రధానంగా ఈ ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి విఘాతం కానీ లేకపోతే ఒక ఆటంకం కలుగుతుంది అంటే చుట్టూ ఈ యొక్క హాస్పిటల్ చుట్టూ వెళ్ళడానికి అక్కడ ఎటువంటి వే లేదు. కేవలం జగదాంబ జంక్షన్ ఫేసింగ్ వైపు మాత్రమే ఈ ఫైర్ ఆపరేషన్స్ కానీ లేదంటే మంటలు ఆర్పేందుకు కానీ లేదా లోపల వెళ్లేందుకు కానీ ఒకే ఒక ద్వారం ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలు అయితే మట్టుగా అంటే ఒక వెహికల్ వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు చెప్పుకోవచ్చు. ఈ హాస్పిటల్ వెనుక భాగం ముందు భాగం మాత్రమే ఈ వెహికల్స్ వెళ్లే సోర్స్ అయితే కనిపిస్తుంది. ఈ సైట్స్ అయితే వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు చెప్పుకోవచ్చు. రెండో అంతస్తు నుంచి మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది కూడా కింద నుంచి మంటలు ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రధానంగా లోపల ఉండే పేషెంట్స్ ని ఎవరు ఎంతమంది ఉన్నారు వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. వారు బయటకు వచ్చేస్తే మొత్తం ఫైర్ కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే అక్కడ ఒక విధమైన భయాందోళన గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయటకు మనం చూస్తున్నాం, విజువల్స్ లో కూడా చూస్తున్నాం, దట్టమైన పొగలు మొత్తం పైకి వస్తున్న నేపథ్యంలో రోగులు కావచ్చు, రోగి బంధువులు కావచ్చు, చాలా మంది ఆర్తనాదాలు చేస్తున్నారు, రక్షించండి అంటే అంటున్నారు. అసలు అక్కడ ఉన్న ప్రమాద తీవ్రత ఏముందనేది లోపల ఉన్న వారికి తెలుస్తుంది. బయట ఉన్నవారు మాత్రం ఏం జరుగుతుంది, అసలు ఏంటి ప్రమాదానికి కారణాలు ఏంటి, లోపల మా వాళ్ళు బంధువులు ఉన్నారు అని ఒక భయాందోళనకి గురే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనిపైన వారిని రక్షించిన తర్వాతే ఈ యొక్క ఫైర్ మొత్తం కంట్రోల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ ఉన్న పరిస్థితి గందరగోళ నేపథ్యంలోనే ఉందని చెప్పుకోవచ్చు. విజయచంద్రిక, ఇక అక్కడున్న పేషెంట్స్ ఎవరైతే బయటికి వచ్చారో లేదా ఎవరన్నా అక్కడ
చిక్కుకున్న వాళ్ళని బయటికి తెచ్చిన వాళ్ళని వేరే హాస్పిటల్స్ కి ప్రత్యేకంగా అంబులెన్స్లు ఏర్పాటు చేసి తరలిస్తున్నారా? అక్కడికి అత్యంత సమీపంలోనే కేవలం 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ లోనే కేజీహెచ్ అనేది పెద్ద ఆసుపత్రి ఉంది. అంతేకాకుండా అక్కడ చుట్టుపక్కల చాలా ప్రముఖ హాస్పిటల్ కూడా ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా హాస్పిటల్ పెట్టే విధంగా చాలా హాస్పిటల్స్ కానీ అవైలబిలిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రోగులను తరలించేందుకు అక్కడ ఎటువంటి అభ్యంతరాలు కానీ లేకపోతే సమస్యలు కానీ లేవనే చెప్పుకోవచ్చు. కానీ ప్రధానంగా లోపల ఉండేవాళ్ళు బయటకు ఎట్లా వస్తారు, వారిని ఎలా రెస్క్యూ చేయాలి, వారిని రెస్క్యూ ఆపరేషన్ చేసిన తర్వాత వారిని ఎక్కడికి తరలించాలి అనేది ప్రస్తుతం ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. వారు బయటకు వచ్చిన తర్వాతే ఆ సెకండ్ ఫ్లోర్ కి ఏదైతే మంటలు వ్యాపించాయో ఆ మంటలు వ్యాపించిన ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకొని మంటలను ఆర్పజేయగలిగితే అప్పుడు ఈ పరిస్థితి చక్కదిద్దే విధంగా మనకి కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు రోగులు ఎంతమంది ఉన్నారు, లోపల వారిని బయటకు సురక్షితంగా తీసుకొచ్చారా లేదా అనేదే ఇప్పుడు మనకు తెలియాల్సి ఉంది. కొంతమంది మాత్రం బయటికి రావడం జరిగింది, మరి కొంతమంది అంటే బెడ్ రిడన్స్ ఎవరైతే సర్జరీ జరిగి కదలలేని పరిస్థితి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వారిని రెస్క్యూ చేసి బయటకు తీయగలిగితే ఈ పరిస్థితి ఆ సమస్య అయితే మనకు చక్కదిద్దినట్టు అవుతుంది. లేని పక్షంలో ఇది ప్రమాద తీవ్రత కూడా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఈ పరిస్థితి కూడా గందరగోళంగా మారే పరిస్థితి కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. అయితే ఈ 5 స్టోరీ బిల్డింగ్ లో కేవలం 2వ అంతస్తు నుంచి మంటలు వ్యాపించాయి కాబట్టి మిగిలిన 3 అంతస్తుల్లో ఉండే రోగులు బయటకు వచ్చేయగలుగుతారా లేదా అనేది మనకు తెలియాల్సింది. కాకపోతే చాలా మంది వరకు బయటకు వచ్చారనే మనకి ఇప్పుడు సమాచారం ఉంటుంది. ఈ సెకండ్ ఫ్లోర్ లో ఎవరైతే ఉన్నారో వారిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి అయితే చక్కదిద్దని చెప్పుకోవచ్చు విజయ చంద్రిక.